పీఠాపురం తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నారండి. అలాగే వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారండి. వారిద్దరి జాతక బలంలో విజయయోగం ఎవరికి ఉందో జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఉందా, లేకుంటే వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి వంగ గీత గారి జ్యోతిష్య బలంలో ఉందా? మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, చూడు, పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది? రాజకీయ రంగంలో కలిసి వస్తా రాదా? వంగ గీత గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది? మరి జాతక బలంలో రాజకీయ రంగంలో కలిసి వచ్చే యోగం ఉందా లేదా? ముఖ్యంగా వీరిద్దరి జాతకంలో చూడాలంటే పవన్ కళ్యాణ్ జాతకంలో శ్రీకృష్ణుడు వచ్చిండండి, వారి పేరు మీద గోపాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు, బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం వనదేవతలు సమ్మక్క సారక్క వచ్చిండ్రు. అలాగే వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి మాత్రం వంగ గీత గారు కూడా పోటీ చేస్తున్నారండి. ఇద్దరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు మాత్రం ప్రత్యేకమైన యోగ బలం కలిసి ఉంటుందండి. కానీ మాత్రం ఒక దశాబ్ద కాలం పాటు మాత్రం జనసేన పార్టీ తరపు నుంచి మాత్రం చాలా వరకు మాత్రం వారికి ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా కూడా మాత్రం మండి పట్టుదలతో నడుస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కానీ మాత్రం వారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారని లాస్ట్ మాత్రం పిఠాపురం నుంచి వారికి సీటు, పిఠాపురం నియోజకవర్గం నుంచి వారు ఈ సీటుకు పోటీ చేస్తున్నారండి జనసేన పార్టీ తరపు నుంచి. అని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, అలాగే నియోజకవర్గం గురించి, అలాగే ప్రజల గురించి, అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఈ రాష్ట్ర ఫలాన్ని కొన్ని అందాల్సిన యోగ బలాల గురించి చాలా వరకు పోరాటాలు సాగించినారు. వారు ప్రతిపక్షంలో ఉన్న, అలాగే మాత్రం స్వతः యుగంలో ఉన్న, కూటమిలో ఉన్న అన్నిట్లో వారి జాతక బలం మాత్రం ఆలోచించే యోగ బలాలు ఉన్నాయండి. వంగ గీత గారి జ్యోతిష బలం కూడా చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వారి జాతక బలంలో. అపర మేధస్సు చాణక్య యోగ బలం ఉన్నది. కానీ ముఖ్యంగా జరిగే ఈ ఎలక్షన్లో మాత్రం పిఠాపురం తరపు నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం గెలిచే అవకాశం చాలా వరకు ఉన్నదండి. కానీ మాత్రం వైఎస్ఆర్పి పార్టీ తరపు నుంచి మాత్రం వంగ గీత గారు మాత్రం కానీ మాత్రం చివరి ఘడియలో మాత్రం ఓడిపోయే అవకాశం ఉన్నదండి. అని ముఖ్యంగా వీరి జాతకంలో గజకేశ్వరి యోగ బలం నడుస్తుందండి. పవన్ కళ్యాణ్ గారి జాతక బలంలో ఈ జాతకంలో అనుకూలమైన యోగ బలం ఉన్నది వీరి పేరు మీద. రాబోయే కాలం కూడా యోగ బలం ఉంది. వారికి అధికార యోగ బలం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మాత్రం ప్రజల గురించి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం మంచి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం విజయం పొందే అవకాశం మాత్రం ఉన్నదండి. వంగ గీత గారి జ్యోతిష బలం మీద, వంగ గీత గారి జ్యోతిషం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉన్నదండి.